మన ప్రధాన కార్యదర్శి అందరూ గట్టిగా సపోర్ట్ చేస్తారు. సత్కరించుకున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఆర్టీలు గారు ఉంటుంది. ప్రవాస రాజు గారు సార్ మీరు జగన్ పాండరాజు గారు నెక్స్ట్ లక్ష్మణ్ రాజు గారు పెడితే దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ అలాగే కేపీ లత టీచర్ ఆమెకి గీత కంప్లీట్ రామారెడ్డి ఇది జస్ట్ ప్రత్యేక సినిమాలో ఇస్తుంది. తర్వాత సూర్యకాంత్ వేదిక మీద కావాలి. అమ్మా రండి. నెక్స్ట్ అక్కడికి సన్మానం చేయండి. రాజు అక్కడ కూడా చాలా ఏం లేదు. లక్ష్మణ్ లక్ష శాంతం తీయద్దు. కప్పినాడని మెడల్ ఉంచుకుంది. ఒక నెక్స్ట్ ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కమిటీ చైర్మన్ సరికొండ నరసింహ గారికి చిన్న సత్కారం ఇటువంటి చెప్తారా సార్? సంతోష్ సార్ మీరు గొప్ప సింగర్ మంచిగా పాడతారు. అయ్యప్ప పాటలు కానీ మిగతా పాటలు కానీ చాలా ఇష్టం. నేను చాలా నేర్చుకున్నాను. చాలా ధన్యవాదాలు. మాలాంటి యువ కళాకారులకు నిజంగా మా అన్నయ్య శ్రీనివాసరావు గారు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సింగింగ్. నిజంగా చెప్తున్నాను. మేము మా తరపున సాంస్కృతిక కార్యదర్శిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి పూర్ణచంద్రరాజు అన్నకి, పాండరాజన్న, అలాగే నరసరాజన్న, పూర్ణన్నకి సత్కారం చేయాల్సింది. మీకు సత్కారం చేసినంత మాట్లాడారు. ఈరోజు ఈ కళావేదికలో పార్టిసిపేట్ అయినటువంటి కళాకారులందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంచి స్ఫూర్తితో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మీరందరూ కొత్తవారు. తెలంగాణ రాష్ట్ర పట్టణ సంఘం ఏర్పడిన తర్వాత పెద్దల సారథ్యంలో మన సంఘం నుండి వివిధ కమిటీలను ఏర్పాటు చేశాం. అందులో ఇది సాంస్కృతిక కమిటీ. సాంస్కృతిక కమిటీ కార్యక్రమాలను పెద్దల దేవరాజు విశ్వవిద్యాలయ గారి చేతుల మీదుగా ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అందులో చాలా మనం ఊహించలేదు. అంటే నేను కూడా అయితే ప్రత్యేకంగా ఒక గంట కార్యక్రమం ఉంటుందేమో, కొన్ని కార్యక్రమాలు అయితే అనుకున్నాం. కానీ సంస్కృతి కమిటీ నరసరాజు గారు వారి టీం అందరూ కూడా చాలా కష్టపడి మంచి కార్యక్రమాలు ఈ రోజు వరకు చాలా సక్సెస్ అయ్యాయి. ముందు కూడా సాంస్కృతిక కళావేదిక దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి భట్రాలందరినీ, కళాకారులందరినీ వెలికితీసి ప్రతి ఒక్క విషయాల్లో, అంటే పాటలపై కాకుండా అన్ని రంగాల్లో కూడా అందరినీ వెలికితీసి మన శ్రీనివాసరావు గారి సారథ్యంలో, ఈ కమిటీ సారథ్యంలో కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అందుకు రాష్ట్ర సంఘం తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియపరుస్తూ అందరినీ కూడా ముందంజలో తీసుకోవాల్సిన అవసరం. ఒక మాట చెప్పాలంటే, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నేను భట్రాలను చెప్పుకునే పరిస్థితి లేకుండే, నేను షడ్యాలను చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ మేము భట్రాలను చెప్పుకునే రీతిలో మనందరం కూడా కృషి చేస్తున్నాం. తప్పకుండా రేపు జరిగేటువంటి ఎలిమినేషన్ గ్రామంలో జరుగుతుంది. అందులో కూడా తప్పకుండా భట్రాలను నమోదు చేయించుకొని మన ఉన్నత సంఖ్యను మీద బయటికి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరొకసారి కళాకారులందరినీ కూడా రాష్ట్ర సంఘం తరఫున అభినందిస్తూ థ్యాంక్ యూ వనిత. ఓకే
స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా నీళ్ళు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా పుట్టింది గురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది గురిటిలోన పోయేది మట్టిలోన. ఇది ఎందుకంటే శాస్త్రం ఏది కాదు, మనం చేసే మంచి మనకున్న పేరే శాస్త్రం. సో అందుకు లాస్ట్కి తప్పుగా భావించదు. థ్యాంక్ యూ. చిన్న విషయం చెప్పడం మర్చిపోయా. వాస్తవానికి చాలా కష్టపడ్డది కార్యక్రమానికి మా సాంస్కృతిక చైర్మన్ నరసరాజు గారు. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి. దాని తర్వాత కొందరు పాండరాజు గారు ఒకసారి పాండరాజు గారు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్కి. ఇంత ఎక్విప్మెంట్ ట్రాక్స్ తీసుకురావడం, ఇంతమంది కళాకారులు ఆటోమేటిక్గా కూడా లేకపోయినా అప్పటికప్పుడు కొత్త ట్రాక్ తయారు చేసి మరి ఈ కార్యక్రమానికి వారు చేయూతిని అందించారు. మీ కృషి మొదలైంది సార్. నెక్స్ట్ ఏ కార్యక్రమం చేసినా మీ ఇద్దరి ప్రోత్సాహం మాకు కంపల్సరీ ఉండాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర సాంస్కృతిక కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం అందరినీ మాట్లాడాలి.